హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మినపప్పు పునుగులు, కారం చట్నీ అండి. ఈ రెండిటి కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది. మినపప్పు అనేది మన ఒంటికి చాలా మంచిదండి. నడుముల నొప్పులున్నా, ఒంట్లో శక్తి లేకపోయినా అప్పుడప్పుడు వడలు గానీ, ఇలా పునుగులు గానీ వేసుకొని తినొచ్చు. ఎప్పుడు ఒకేలాగా చేస్తే క్రిస్పీగా పిల్లలు కూడా తినరు కదా! తుంచితే ఇలా కూడా అప్పుడప్పుడు వేరైటీగా చాలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చాలా హెల్తీ కూడా మనకి ఈ మినపప్పు అనేది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు నిండా దబ్బ మినపప్పు తీసుకున్నానండి. ఇదైతే మనకు పునుగులకు క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ పప్పునంతా శుభ్రంగా కడుక్కునేద్దాము. మనకి పునుగులకి దబ్బ ఉద్దిపప్పు అయితే చాలా బావుంటాయండి. ఒకవేళ అది లేకపోతే నార్మల్ పప్పుతో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా కడుక్కున్న తర్వాత నీళ్లు వేసినాం గదా! మూత పెట్టి ఒక 2 గంటలు గానీ, 3 గంటలు గానీ నానబెట్టుకునేద్దాము. ఈ లోపల మనం కారం చట్నీకి ఎండుమిరపకాయలు కూడా తీసుకుందామండి. ఈ ఎండుమిరపకాయలు కూడా నానబెట్టుకునేద్దాము. ఉద్దిపప్పుతో పాటే నానబెట్టినామంటే 2 నానిపోతాయి. ఇప్పుడు ఇందులో గూడా 2 నీళ్లు వేసుకునేసి దీన్ని గూడా ఒక 2, 3 గంటలు నానబెట్టుకునేద్దాము. ఒక 3 గంటల తర్వాత చూపిస్తా ఉండానండి నేను. మినపప్పు చూశారు గదా! ఎంత చక్కగా నానుండాదో. మనకి ఎంత నానితే అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ వంచేసి ఇంకొకసారి కడిగేసి మొత్తం ఇవంతా మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. అన్నీ వేసుకున్న తర్వాత దీన్నొకసారి మిక్సీ పట్టుకునేద్దామండి. మనకి ఇందులో కొద్దిగా నీళ్లు గూడా పడతాయి. ఇలా మిక్సీ వేసుకున్నాం గదా! ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేద్దాము. ఇలా నీళ్లు వేసిన తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ ఒకవేళ నీళ్లు ఏదన్నా అవసరమైతే ఇంకొద్దిగా వేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకునేసి ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకునేసి ఇలాంటి విస్కర్ తీసుకునేసి ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. మనకిలా కలిపినామంటే పునుగులు క్రిస్పీగా వస్తాయండి. ఈ కలపడంలోనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది. 5 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకునేసి ఈ లోపల మనం కారం చట్నీ రెడీ చేసుకునేద్దాము. ఇలా ఎండుమిరపకాయలు కూడా చక్కగా నానిపోయినాయి గదా! ఇప్పుడు ఇవన్నీ ఒక చిన్న మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. మిరపకాయలు ఇలా నానబెట్టే దానివల్ల మనకి ఘాటు అనిపించదు. అలానే తొందరగా కూడా మెదిగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒకసారి మిక్సీ వేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులో ఒక 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకునేసి మూత పెట్టి మరొకసారి దీన్ని మిక్సీ వేసుకునేద్దాము. నీళ్ళు ఏదన్నా ఒకవేళ అవసరం పడింది అనుకున్నప్పుడు మనం ఎండుమిరపకాయలు నానబెట్టుంటాం గదా! ఆ నీళ్లు కొద్దిగా వేసుకునేస్తే సరిపోతుందండి. నేనైతే కొద్దిగా నీళ్లు వేసినాను. నీళ్లు వేసిన తర్వాత మరొకసారి దీన్ని మిక్సీ వేసుకునేద్దాము. చూసారు గదా! మెత్తగా వచ్చింది. మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కారంని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకునేసి దీనికి పోపు రెడీ చేసుకునేద్దాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి ఇందులో ఒక స్పూను నూనె, నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి పోపు బాగా వేగిన తర్వాత మనం కారం చట్నీలో వేసుకునేద్దాము. ఈ కారం చట్నీకి పోపు లేకపోయినా బావుంటుంది. పోపు వేస్తే కూడా బావుంటుందండి. నేను ఇదివరకు కూడా కారం చట్నీ చూపించినాను. కానీ అది వేరు, ఇది వేరు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేద్దాము. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మంట మీడియంగా పెట్టుకునేసి నూనె బాగా కాగనియ్యాలి. ఈ లోపల మనం పునుగుల పిండిని ఒకసారి మూత తీసి చూసి ఇలా చేత్తో ఒక నిమిషం కలుపుతూ ఉండాలి. మనం ఇందులో సోడా వేయకపోయినా కూడా క్రిస్పీగా వస్తాయండి. సోడా వేయనక్కర్లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో అని కొద్దిగా వేసి చూద్దాము పిండిని. ఇలా నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి. పెనానికి ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవాలండి. మనం కొంచెం పిండి వేసినా గానీ మనకి ఇవి చాలా బాగా ఉదుగుతాయండి. మనం సోడా వేయకపోయినా గూడా బాగా పొంగుతుంది. మొత్తం ఇలా పెనంకి సరిపడా అన్ని వేసుకున్నాం గదా! వేసుకున్న ఒక నిమిషం తర్వాత ఇలా జర్లగంటెతో అటు ఇటు తిప్పుకునేయాలి. వెంటనే తిప్పుకునేస్తే మనకు పిండి అనేది జర్లగంటకి అతుక్కునేస్తాది. చూసారు గదా! ఎంత చక్కగా వేగిపోయినాయో. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మిగతా పిండిని గూడా ఇదే మాదిరిగా వేసుకునేద్దామండి. ఈ పునుగులనేది టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. కారం చట్నీతో అయినా బావుంటుంది. లేదా మనము సండే రోజు నాన్ వెజ్ తెచ్చుకుంటాం గదా! అలాంటప్పుడు చేసుకొని తిన్నా గూడా చానా బావుంటుందండి. వారానికి ఒకసారి ఇలా చేసి పెట్టినామంటే పిల్లలకి ఫుల్ ఎనర్జీ శక్తిని ఇస్తుందండి. కాళ్ళు నొప్పులని, నడుము నొప్పని ఏమీ లేకుండా ఉంటుంది. ఆడపిల్లలకైతే మరి నడుము నొప్పులనేది లేకుండా ఉంటాయండి. ఇప్పటి నుంచే గిన మనం చేసి పెట్టినామంటే మెచ్యూర్ అయ్యే సమయానికి. ఈ మినపప్పుతో వడలైనా, లేదా ఇలా అయినా, లేదా సున్నుండలైనా ఏ విధంగా చేసినా గూడా చాలా మంచిదండి హెల్త్ పరంగా. మనకి ముద్దపప్పు వడలు రెడీ అయిపోయినాయి చూడండి. కారం చట్నీతో సూపర్‌గా ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పునుగులు మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి.